ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సీరియల్ విలేకరు మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు డాక్టర్ సంతోష్ కుమార్. ఇక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అక్షర హాస్పిటల్. నేను మొన్న ఒక 2 రోజుల క్రితం డాక్టర్ గారిని పరమేశ్వర్ సార్ని కలవడం జరిగింది. ఆ రోజు సార్కి ఒక విజ్ఞప్తి చేశాను. సార్, చేరియాలో ఇంత డాక్టర్లు ఉన్నారు, నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, మీ మొహం నాకు తెలియదు, నా మొహం మీకు తెలియదు. రఘునందన్ సార్ ఉన్నాడు, అట్లా చుట్టూ అంటే అక్కడ ఒక హాస్పిటల్, ఇక్కడ ఒక హాస్పిటల్, ఒక 10 హాస్పిటల్ ఉన్నాయి, కానీ ఒకరి ముఖం ఒకరు తెలియదు. ఇప్పటివరకు ఒక డాక్టర్ అనే వాళ్ళు కలిసి పనిచేసుకోలేదు. నేను ఎక్కడెక్కడ జాబ్ చేసినా కానీ ప్రతి చోట ఒక అసోసియేషన్ ఉండే, ప్రతి ఒక్క యూనియన్ ఉండే, అక్కడ డాక్టర్కి సమస్య వచ్చినా, హాస్పిటల్ సమస్య వచ్చినా అందరూ కలిసి కొట్లాడేది. ప్రజల ఆరోగ్యం గురించి కూడా అందరూ కలిసి ఉండేది. సార్, ఈరోజు మన చేరియాలో కూడా ఇలాంటిది ఒకటి చేస్తే బాగుంటుంది సార్ అనగానే సార్ యాజ్ ఎ పెద్ద మనిషిగా ఇన్ని రోజులు ఉన్న సీనియర్గా ఇమ్మీడియట్గా స్పందించడం జరిగింది. త్వరగా రఘునందన్ రాణా సార్తో కూడా మాట్లాడడం జరిగింది. మా అందరూ కూడా అంటే సార్ అంత ఏజ్ ఉన్నప్పటికీ కూడా అంత ఓపికతో ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి ప్రతి ఒక్కరు సంప్రదించి దీన్ని ఎలా చేద్దామని చెప్పి దీనికి ఒక రూపకల్పన చేయడం వల్ల ఈరోజు అందరం అదే అసోసియేషన్ ఏర్పడి మీ అందరి ముందు ఇక్కడ ఉండడం జరిగింది. మెయిన్గా ఇక్కడ ఇది స్థాపించడానికి, ఇక్కడ అసోసియేషన్ ఫామ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేషెంట్ యొక్క రైట్, అంటే పేషెంట్కి ఆరోగ్యపరంగా ఎలాంటి నష్టం జరగకూడదు, అంటే మంచి జరగకున్నా పర్లేదు, ఆరోగ్యపరంగా నష్టపోకూడదు అనేది మెయిన్గా కాన్సెప్ట్ ఇక్కడ. అంటే తెలియక ఇచ్చినటువంటి వైద్యం అది రూపాయి ఇంజక్షన్ కావచ్చు, 5 రూపాయల ఇంజక్షన్ కావచ్చు, ఎన్ని కోట్లు పెట్టినా తిరిగి రానటువంటి ప్రాణాన్ని ఈరోజు ఆ 10 రూపాయల ఇంజక్షన్ కోసమో ఇచ్చిన ఇంజక్షన్ 100 రూపాయలు వస్తాయని చెప్పో ప్రాణం తీయడం చాలా జరుగుతుంది. మన ఒక్క చోట కాదు, స్టేట్ మొత్తం జరగడం వల్ల తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అని ఫామ్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ బాడీ ఎవరైతే అలోపతి కాకుండా అనెథికల్గా ప్రాక్టీస్ చేస్తున్నారో, వైద్యం చేసే అర్హత లేకుండా జనాలకు వైద్యం కల్పిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం అనేది స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. మీ అందరు కూడా తెలుసు, రోజు పొద్దున్న ఇస్తే పేపర్లో కానీ, టీవీలో కానీ, వాట్సాప్లలో అన్ని చూస్తున్నారు. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అదర్ దెన్ అలోపతిక్ డాక్టర్స్ ఎవరైతే వైద్యం చేస్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు, దాంతోపాటు కేసులు. రెండోది ఆర్ఎంపీ వ్యవస్థ కావచ్చు, పిఎంపీ వ్యవస్థ కావచ్చు, వాళ్ళ హద్దులు దాటి అత్యధిక స్టిరాయిడ్స్ కానీ, ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేటువంటి మందులు కానీ ఇచ్చిన వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇన్ని రోజులు స్టేట్ పరంగా జరిగింది. ఈ రోజు అలాంటిది ఉన్న 4 మండలాల్లో ఎవరన్నా ప్రజల ఆరోగ్యాన్ని ఇబ్బంది గురి చేసే ప్రయత్నం చేసినప్పుడు యాజ్ ఏ అసోసియేషన్, చేరియల్ అసోసియేషన్ మేమే వాళ్ళ పేర్లు టీఎస్ఎంసీకి ఇక ముందు ఇవ్వబోతున్నాం. దీన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. యాజ్ ఏ డాక్టర్గా ఇన్ని రోజులు చదువుకొని ఒక 13 సంవత్సరాలు కష్టపడితే ఈ సీట్లో కూర్చున్న వాళ్ళం. పేషెంట్ అనే అతను మా దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్ మన దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోకుండా పర్లేదు, కానీ ఒక దగ్గర క్షేమంగా వెళ్ళి అక్కడ ఉంటే పేషెంట్ బతుకుతాడనే కాన్సెప్ట్ మాలో ఉండాలి. నమస్కారం. విషయం ఏంటంటే ఇప్పటిదాకా కూడా అంటే ఒకప్పుడు ఇప్పటి వరకు డాక్టర్ పవిత్ర భావన ఉండేది, మంచి రెస్పెక్ట్ ఉండేది, ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఏదైనా ముందే డాక్టర్ చేయబట్టి ఉన్న డాక్టర్ ఐక్యత లేకపోవడం వలన ఆ ప్రభ తగ్గుతుంది, మసకబారుతుంది, మెల్లమెల్లగా ప్రొఫెషనల్ వాల్యూస్ తెలియలేదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ అసలు మా డాక్టర్లో ఫస్ట్ అసోసియేషన్ కావాలి, ఫస్ట్ మా డాక్టర్ సిద్ధం కావాలి. ఆ తర్వాత సార్ అన్నట్టుగా సార్ వర్షంతో సార్ సింహభాగం సార్ పేషెంట్ మొత్తం చెప్తాను. ఫస్ట్ అయితే డాక్టర్లో ఫస్ట్ ఎవరికి అక్కడెక్కడ ఒక్కడ ఉన్నాం, ఇప్పుడు అందరం అసోసియేట్ అవుతున్నాం, స్ట్రెంథన్ కావాలి. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని సార్ చెప్పినట్టు ఒక ఇష్యూ అడ్రస్ చేస్తుంది సార్. అలా విధంగా స్ట్రెంథన్ అయిన తర్వాత అసలు ఏంటి వస్తుంది మొన్న పోలీసు అమరవీరుల స్మరణలోంచి వచ్చింది. కనీసం అప్పుడు డాక్టర్ చేసిన పాత్ర చేయలేదు. అంటే వాళ్ళకి పోలీసు వాళ్ళకి క్యాంప్ పెట్టడము, రక్తాన్ని చేయించడము, వాళ్ళకి ఏమన్నా ఫ్రీగా కార్డ్ చెకప్ చేయించడం, అంటే ఇట్లాంటి సర్వీస్ కూడా మిస్ అవుతున్నాం. ఎందుకు? బికాస్ ఆఫ్ ఐకమత్యం లేకపోవడం వల్ల, అంటే మాకు ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల. రెండోది మీరు అన్నట్టుగా స్టేట్ డాక్టర్స్ ఎవరు సర్టిఫికేషన్ ఏమని తెలియదు. అతను కంపౌండరా, అసలు సీనియర్ టెక్నీషియన్ అయింది రోజు ఇక్కడ తమిళనాడు చూస్తాడు, ఓడి పెట్టుకుంటాడు, ఇక్కడ డాక్టర్ తెల్లమని అవుతాడు. అంతకుముందు చెప్పి ఇక్కడ అన్న తెలిసి భావన తెలిసి ఉంటుంది. డాక్టర్ అలీ పుట్టింది 3 decades బ్యాక్, డాక్టర్ అలీ అన్న డాక్టర్ అలీ బ్యూటిఫుల్ డ్రెస్సింగ్, బ్యూటిఫుల్ డ్రెస్సింగ్ చూసేసామా సార్ ఇతను పర్సన్స్ లేనా అంటారు. అట్లా చూసిండు ఒక 1 month వారికి సంబంధించిండు. అన్నగా అడిగినా అంటారు, సార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందంటే ఎప్పుడో ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎప్పుడే, అంటే అలా సమాజాన్ని దోసుకుంటున్నారు. ఎట్లా రోగుల ఆరోగ్యం పట్టించుకోకుండా, రోగుల వాళ్ళకి ఆరోగ్యం దృష్టి పెట్టుకోకుండా అలా వస్తువుల్లో పోతున్నారు. చీరలో ఫస్ట్ నుంచి చాలాసార్లు చెప్పాను,
చీరాల ఈజ్ ఏ రైట్ ప్లేస్ ఫర్ రాంగ్ డాక్టర్స్. ఫస్ట్ నుంచి చెప్తాను అందరు లేదలుగుతుంది ఇక్కడ తిరుగు పోతుంది. నిన్న మొన్న ఇక్కడ బస్ స్టాండ్ హాస్పిటల్లో కూడా అమ్మాయి వచ్చింది, డాక్టర్ కాదు యాక్చువల్గా కోమలదే కాదు ఇంకో అమ్మాయి. ఆమె జస్ట్ సీనియర్ నర్స్, ఎంఎస్సీ నర్స్ వచ్చింది, ఒక 1 month ఉన్నది. పాప గర్భిణీ ట్రీట్మెంట్ చేసింది, టాబ్లెట్ ఇచ్చిండు, టికెట్ ఇచ్చింది, తీవ్ర రక్తస్రావం అయింది, చనిపోయింది. అంటే అన్నిటికీ ఇట్లా మేము కాకుండా మా డబ్బులు మాకు వస్తే సంపాదించుకుంటాం, కానీ ఆ ఇష్యూ ఎవరు డ్రెస్ చేయాలి? దాని సమస్యలకి వేరే వెలుగులో తీసుకురావాలి. ఫోర్త్ స్టేట్ అన్నా మీరు తీసుకొస్తారు, కానీ దానికి రూట్స్ నుంచి సొల్యూషన్ ఉండాలి కదా. అంటే నా ప్లాట్ఫామ్ కావాలి, మాకు ప్లాట్ఫామ్ కావాలి, ఒక గవర్నమెంట్ అథెంటికేషన్ మనకు కావాలి. అందుకని ఇవన్నీ ఆలోచించుకొని అందరం మీరు మన శుభపరిణామని అనుకుంటున్నాం, మీకు మాకు. సో అందరం అని ఈ అసోసియేషన్ పెట్టుకుంటున్నాము. అందుకే మీకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, పెద్ద విన్నపం చిన్నగా కాదు, ఏంటంటే ఒకటి ఇట్లాంటి ఏమన్నా అసాంఘికంగా సంఘటన జరిగినప్పుడు ఫేక్ డాక్టర్ రావడము, ఫేక్ సిస్టర్ రావడము, మీరు కాస్త కదా ఇంకా విలువ తేవాలి. దానిపైన కొంచెం పటిష్టంగా చర్యలు తీసుకోవాలి కదా. రెండోది ఏంటంటే, ప్లీజ్ మేము ఇప్పటిదాకా డాక్టర్ అసోసియేషన్ లేదు, ఇప్పుడు అవుతుంది కాబట్టి మా నుంచి మీరు సర్వీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అడగవచ్చు. ఆ రైట్స్ మీకు ఉన్నాయి, చేయాల్సిన బాధ్యత మాకు ఉంది. ప్లీజ్ ఎప్పుడైనా డిప్రెషన్ ఉంది, వరల్డ్ హెల్త్ డే ఉంది, ఏం చేస్తలేము మనం. మే 31 వరల్డ్ హార్ట్ డే ఉంది, ఏం చేస్తలేము. యాంటీ డయాబెటిక్ డే ఉంది, యాంటీ టొబాకో డే ఉంది. అన్నింటికీ కనీసం ఇంకొక ఈవెంట్లు వచ్చినప్పుడు ఏదో సర్వీస్ పెట్టడము, పిలవడము, అవేర్నెస్ చేయడము ఇట్లాంటివి తీసుకోవాలి కదా. అట్లేం లేకుండా జరుగుతున్నాయి. డాక్టర్ చూసుకోవాలి, పెట్టుకోవాలి, టీకాలి అంతే. ఇంకా ఏం లేదు. సమాజ శ్రేయస్సు లేదు, సామాజిక స్పృహ లేదు, ఒకరికి కమ్యూనికేషన్ లేదు. సో ఈ వేదిక ద్వారా మేము అందరం చేద్దామనుకుంటాం. సో మీ సహాయ సహకారాలు కావాలి కంపల్సరీ. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మీడియా ముఖానికి వచ్చి మాట్లాడలేదు, నాకు వేదిక దొరికింది, సమయం దొరికింది కాబట్టి చేస్తున్నా. మరి సహాయ సహకారాలు కావాలి ప్లీజ్. మరొకసారి ధన్యవాదాలు. అనే విషయం మనందరికీ తెలుసు, కానీ డాక్టర్స్ విషయంలో ఎప్పుడో ఏర్పడవలసినటువంటి అసోసియేషన్ చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత, నేను మీ అందరికీ తెలుసు, మీరు పుట్టకముందే నేను 84లో నేను చేరియాలో అమృత మెమోరియల్ హాస్పిటల్ పోలీస్ స్టేషన్కి ఎదురుగా రాజస్థాన్ హోటల్ పక్కకు నేను స్టార్ట్ చేసి ఇలా పుట్టినోళ్ళకి చాలా కొద్ది మధ్య ఉన్నట్టున్నారు. అప్పటి నుంచి కూడా నేను వైద్య వృత్తితో పాటు సమాంతరంగా కొంచెం పొలిటికల్ లైన్లో వెళ్ళడం వలన ఈ అసోసియేషన్ విషయంలో ఇక్కడ వెనుకబడ్డట్టున్నా. దేనికైనా ఒక సమయం సందర్భం రావాలి కాబట్టి అనుకోకుండా డాక్టర్ గారు మేమిద్దరం ముగ్గురం కలుసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినాం. రఘునందన్ రావు సార్, సంతోష్ సార్ అనుకున్న తర్వాత మొన్న మేము ఒక కమిటీ లాగా టెంటేటివ్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా నన్ను అధ్యక్షంగా నియమించుకోవడం జరిగింది. రఘునందన్ రావు సార్ను జనరల్ సెక్రటరీగా చేసుకోవడం జరిగింది. సంతోష్ కుమార్ సార్ను వైస్ ప్రెసిడెంట్గా నిర్ణయించుకోవడం జరిగింది. మంజులా గారిని ట్రెజరర్గా కోశాధికారిగా ఉండాలని చెప్పారు. వీళ్ళ గౌరవ పెద్దలు డాక్టర్ బాలకృష్ణ గారిని ఆప్థాలమిస్టు, డాక్టర్ సతీష్ గారు యువకులు, ఇక్కడ రేడియాలజిస్ట్ సిటీ సార్ దాంట్లో ఇక్కడ వారు ఇన్ఛార్జ్ వారు నడిపిస్తుంది. ఇక ఆల్మోస్ట్ డివిజన్ స్థాయి డివిజన్ సార్ అన్నాడు కదా డాక్టర్ సార్, ఇది లేదు డివిజన్ అంటే మేము డివిజన్ అనే పెట్టినా కానీ ప్రింటింగ్లో పోయింది అది డివిజన్. ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా మాట్లాడాను, వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. సార్ మంచి పని చేస్తుండ్రు, చక్కటి నిర్ణయం చేసిండ్రు, మనకు స్వయం ప్రతిపత్తి ఉండాలి సార్, ఉండాలని వాళ్ళు కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. అయితే అధికారికంగా మేము ఈరోజు మీకు పరిచయం కావాలి. పరిచయంతో పాటు అసలు వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేరియాల బ్రాంచ్ అనే విషయం కూడా మీకు తెలియజెప్పడానికి కూడా చేస్తున్నాను. ఫస్ట్ మా ప్రాధాన్యత ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యం, నాణ్యమైనటువంటి సరళమైనటువంటి ఆరోగ్యాన్ని ఈ ప్రాంత ప్రజలకు అందించాలనేదే మొట్టమొదటి ప్రాధాన్యత అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రెండో ప్రాధాన్యత ఈ ప్రాంత శ్రేయస్సు, సమయం సందర్భం అవసరాన్ని బట్టి ఇతర యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఏ రకమైతే సమాజ అభివృద్ధి, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతుందో వాళ్ళతో పాటు ఈటుగా కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేరియాల బ్రాంచ్ కూడా అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలతోటి, యువజన సంఘాలతోటి కలిసి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా రెండో పాయింట్ చేస్తుంది. మూడో పాయింట్ వృత్తిపరంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు ఏమైనటువంటి సమస్యలు ఎదురైతే ఆ సమస్యలను ఎవరికి ఇబ్బంది కలగకుండా
అటు రోగులకు కానీ ఇటు డాక్టర్స్ కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఆ సమన్వయం చేసుకోవడానికి కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేటువంటి బ్రాంచ్ ఆ పాత్ర పోషిస్తుంది. అది 3వ ప్రాధాన్యత అంశం అని కూడా మీకు ఈ సందర్భంగా అట్ ది సేమ్ టైం ఆర్ఎంపీలకు కూడా మేము ఇక్కడ నుండి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వ నిబంధనలకు లోబడి ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ లోపల మాత్రమే పని చేస్తే అది సమాజానికి ఎంతో శ్రేయస్కరంగా ఉంటుందని కూడా వాళ్ళకు తెలియజేస్తున్నాం. హద్దులు దాటి ఎవరైనా ఏదైనా తొందరపడి చేస్తే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాటిని నివారించి ప్రజల కోసం పనిచేయడానికి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మేము ఒక రకంగా మేము తెలియజేస్తాం. ఫైనల్లీ ఎన్నో కష్ట నష్టాలు కూర్చి ఆ హై స్కూల్ స్థాయి నుంచి ఒక మెరిట్గా ఉంటేనే డాక్టర్ సీటుకి ఎలిజిబుల్ ఉంటాయి. ఫస్ట్ నుంచి 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఆ డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన యువకులకు ఈ వేదిక నుండి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది, దయచేసి ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రొఫెషనల్ వాల్యూస్ను కాపాడండి. సాంప్రదాయబద్ధంగా ఎన్నో సంవత్సరాల నుండి 100 సంవత్సరాల నుంచి ఈ విధానం కొనసాగుతుంది. డాక్టర్ అంటేనే సమాజంలో పెద్ద గుర్తింపు గౌరవం ఉంటుంది. ఆ గౌరవానికి భంగం కలగకుండా ఎవరి నీడలో ఉండేటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి. క్వాలిఫైడ్ డాక్టర్స్ సొంత కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేసుకోవడానికి మనకు స్టెబిలిటీ ఉంది, మనకు స్థిరత్వం ఉంది. ఆ స్థిరత్వం మనం నిలబడితే మన మీద 10 మంది ఆధారపడాలి తప్ప అనుబంధంగా ఉన్నటువంటి అటు ఆర్ఎంపీలు కావచ్చు, ఫార్మసిస్టులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు మన మీద ఆధారపడాలి తప్ప మనం ఇంకోళ్ళ మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. దయచేసి స్వస్తి చెప్పండి. మా ఆహ్వానాన్ని స్వీకరించి మనస్ఫూర్తిగా ఒక రకంగా మనకు మానసిక ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి వచ్చినటువంటి గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆత్మీయ సోదరులకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చర్యలకు చాలా పెద్ద చరిత్ర ఉన్నదని మీ అందరికీ మన అందరికీ తెలుసు. అన్ని రకాల